కులగణన నివేదికపై చర్చించేందుకు ఈ నెల 4న తెలంగాణ అసెంబ్లీ సమావేశం. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు కూడా సంతృప్తిగా లేరన్న డీకే అరుణ. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. కులగణన నివేదికపై చర్చించేందుకు ఈ నెల 4న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కులగణన నివేదికపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులగణనపై ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా చేపట్టిన సర్వే నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అందుకుంది. ఈ కులగణన ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎస్టీ జనాభా 10.45% ఉంది. తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. ఏడాది పాలనలోనే కులగణన పూర్తి చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాయోగ్యమైన పాలన సాగిస్తున్నామని చెప్పేందుకు ఈ సర్వే ఒక నిదర్శనమని పొన్నం అన్నారు. ఈ సర్వే ఆధారంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూరేలా పథకాలుంటాయని వెల్లడించారు. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరాలో చాలా మంది రైతులు మంత్రిని కలిశారు. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పొంగులేటి భరోసా ఇచ్చారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధికి దూరంగా బడ్జెట్ ఉందన్నారు. అక్షింతలు కాదు అభివృద్ధి కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే బీజేపీకి నచ్చదని సీతక్క అన్నారు. తెలంగాణకు నిధులిచ్చే వరకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ పోరాటానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి రాష్ట్ర అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని మహేష్ గౌడ్ తెలిపారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ సంతృప్తిగా లేరని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రజలతో పాటు ఎమ్మెల్యేలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇది పర్సెంటేజీల ప్రభుత్వమని మండిపడ్డారు. 10% కమిషన్ ఇస్తే కానీ ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదని అరుణ అన్నారు. కొంపల్లిలో రియాల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఎంతగానో కలిచివేసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. నిజానికి అది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. బిల్డర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యేల భేటీ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొట్టిపారేశారు. తాను ఎలాంటి భేటీకి హాజరు కాలేదని స్పష్టం చేస్తూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి తాను వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఖండించారు. తాను ఏ సమావేశానికి హాజరు కాలేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు దక్కాయన్న మంత్రులు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని మండిపడ్డ వైసీపీ. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ పూర్తిగా కలుషితమైందని సీఎం చంద్రబాబు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఢిల్లీ న్యూయార్క్ లా మారేదని అన్నారు. ఢిల్లీలో తెలుగు వాళ్లు షహదరా ప్రాంతంలో చంద్రబాబు ఎన్నికల సభలో పాల్గొన్నారు. మనం గర్వపడేలా రాజధాని ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ అనే ఆక్సిజన్ అవసరమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జల్ జీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎన్నడూ లేని ఫేజ్ 1, ఫేజ్ 2ను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశారని ఆరోపించారు. ఎంఎస్ఎంఈల కోసం కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి బడ్జెట్ ఎంతో తోడ్పడుతుందని కొండపల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.5 మీటర్లకు తగ్గించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు నష్టం కలుగుతుందన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మేధావులతో చర్చిస్తామని బొత్స వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత దక్కలేదన్నారు. 16 మంది ఎంపీలున్నా నిధులు సాధించడంలో కూటమి సర్కార్ విఫలమైందని బొత్స ఆరోపించారు. కూటమికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందని, అప్పుడే పథకాలు రాలేదని మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు బుద్ధుందా అని జనసేన నేత నాగబాబు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తున్నామన్నారు. వైసీపీలో ఎంతమంది ఉంటారో వారికే తెలియదని అన్నారు. రాయలసీమలో పెద్దిరెడ్డి 23,000 ఎకరాలు దోచుకున్నారని నాగబాబు మండిపడ్డారు. పెద్దిరెడ్డి అడవి దొంగ అని ఆరోపించారు. 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి డబ్బు సంపాదించారన్నారు. ముద్రగడ నివాసం దగ్గర ట్రాక్టర్తో విధ్వంసం సృష్టించడం దారుణం, దుర్మార్గమని వైసీపీ నేతలు విమర్శించారు. కూటమి పార్టీలు క్యాడర్ను పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల భయభక్తులు లేకుండా పోయాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. గడిచిన 8 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి కుదిరేశారని కన్నబాబు అన్నారు. ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం ఏమాత్రం సబబు కాదని సిపిఎం విమర్శించింది. హామీలను విస్మరిస్తే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నెల్లూరు వేదికగా సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 సహా అన్ని హామీలను వేగంగా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. లేని పక్షంలో తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం వచ్చారు. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోనే బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర టీడీపీ శ్రేణులు బాలకృష్ణకు స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో బాలకృష్ణ హిందూపురంలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 3 రోజుల క్రితమే కొంతమంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు రహస్య ప్రాంతానికి తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి సంబురాలు. సముద్ర తాబేళ్ల మృతిపై సమగ్ర విచారణ. భక్తుల ముందే కొట్టుకున్న పాస్టర్లు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భక్త రామదాసు 392వ జయంతి సందర్భంగా ఆయన పుట్టిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామదాసు ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని పొంగులేటి అన్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు ఈ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లా ఏర్పడి 56 ఏళ్లైనా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధి అడుగులు పడతాయన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. సరస్వతీదేవి జన్మదినోత్సవం వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులొచ్చారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. నేటి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మంచి ముహూర్తం ఉందని వేద పండితులు తెలిపారు. వసంత పంచమిని పురస్కరించుకొని బెజవాడ కనకదుర్గ రేపు సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనుంది. 6వ అంతస్తులో పంచమి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు యూనిఫామ్తో వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించనున్నారు. దర్శనం తర్వాత ప్రతి విద్యార్థికి ఒక పెన్ను, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని అందిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు, మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. డోన్ R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం, కోర్టులను ఆయన ప్రారంభించారు. నిర్మల్లో చలి బోనాల పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నిర్మల్ పోచమ్మ గుడి, మహాలక్ష్మి ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు మహిళలు ఉదయం నుంచే బారులు తీరారు. రాత్రి వండిన నైవేద్యాన్ని ఉదయమే అమ్మవారికి సమర్పించడం ఇక్కడ సంప్రదాయం. చల్లగా చూడాలని అమ్మవారికి చలి బోనాలు సమర్పిస్తారు. కాళేశ్వరం ఆలయంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోపురాలపై ఉండే కలశాలకు సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఆలయ గోపురాలపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. విజయ గణపతి ఆలయం నుంచి మెట్ల మార్గం పూర్తయింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లూథరన్ చర్చ్లో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు తోపులాటకు దారితీసింది. చర్చ్ కమిటీ 2గా చీలిపోయి 2 పాస్టర్ల కోసం సభ్యులు గొడవకు దిగారు. కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.
ప్రార్థనకొచ్చిన భక్తుల ముందే పరుష పదజాలంతో పరస్పరం దూషించుకున్నారు. ట్రంప్ సుంకాల నుంచి తప్పించుకున్న భారత్, చీపురులోని పుల్లలన్నీ విడిపోతున్నాయన్న ప్రధాని మోదీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే చీపురులోని పుల్లలన్నీ విడిపోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. వసంత పంచమితో వాతావరణంలో కొత్త మార్పులొచ్చినట్లే ఢిల్లీలోనూ అభివృద్ధి వసంతం రాబోతోందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అవకాశం ఇవ్వకూడదని ప్రధాని మోదీ ఢిల్లీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలా ఇస్తే మరో 5 ఏళ్లు వృధా అయిపోతుందని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపిందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత మధ్యతరగతి అనుకూల బడ్జెట్ అని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు అబద్ధపు హామీలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు మోదీ గ్యారెంటీలున్నాయని ప్రధాని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ తమపై దాడులకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ పార్టీ శ్రేణులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తప్పిదాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో చారిత్రాత్మక విజయాన్ని తాము అందుకోబోతున్నామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తూ ఉండడంతో బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్, మంత్రులు అశ్విని వైష్ణవ్, చిరాగ్ పాస్వాన్ ప్రచారం నిర్వహించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి సురేష్ గోపి కొత్త వివాదానికి తెరతీశారు. గిరిజన వ్యవహారాల శాఖ బాధ్యత ఉన్న ఉన్నత కులానికి చెందిన వ్యక్తికి అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. ఆ శాఖ కేటాయించాలని ప్రధానిని తాను కోరానని, కానీ కొన్ని నిబంధనల కారణంగా అది కుదరదని తెలిసిందన్నారు. ఉన్నత కులానికి చెందిన వ్యక్తి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయితే ఆ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని సురేష్ గోపి తెలిపారు. యూపీలోని ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బోరున వినిపించడం తీవ్ర సంచలనం రేపింది. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం చేసి చంపేశారని, పోలీసులు న్యాయం చేయడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అవధేష్ ప్రసాద్ సింగ్. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎంపీ వెక్కి వెక్కి ఏడ్చారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో జార్ఖండ్ పోలీసులు భారీ విజయం అందుకున్నారు. బొకారో అటవీ ప్రాంతంలో చేపట్టిన గాలింపులో AK-48 రైఫిల్స్, 90 రౌండ్ల బుల్లెట్లు, పెద్ద సంఖ్యలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన 4 పెట్రోల్ బాంబులను చాకచక్యంగా నిర్వీర్యం చేశారు. నాటుసారా ఫ్యాక్టరీలో దోపిడీకి పాల్పడ్డ 8 మంది నేరగాళ్ల ముఠాను ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3.5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా జార్ఖండ్కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. 24 గంటల్లో ఈ కేసును ఒడిషా పోలీసులు ఛేదించారు. దొంగలను అరెస్టు చేసేంత వరకు దొంగతనం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం. ముంబై వచ్చి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుకుంటే ఎలా అన్న బ్రిటన్ మాజీ ప్రధాని. అండర్ 19 మహిళల వరల్డ్ విజేతగా భారత్. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ఇండోనేషియా జకార్తాలోని మురగన్ ఆలయం మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారసత్వం, చరిత్ర, విశ్వాసంపై 2 దేశాల మధ్య సంబంధాలు నెలకొన్నాయని ప్రధాని అన్నారు. జకర్తా నుంచి తాను చాలా దూరంలో ఉన్నప్పటికీ తన మనసు మాత్రం అక్కడే ఉందని తెలిపారు. వర్చువల్గా ఆయన సందేశాన్ని అందించారు. ఉపాధి దొరుకుతుందనే నమ్మకంతో అనేక మంది ఢిల్లీకి వస్తుంటారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. అనేక ఏళ్లుగా ఇది కొనసాగుతోందని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఢిల్లీ అంటే అన్ని ప్రాంతాల వారికి ఒక నమ్మకమన్నారు. ప్రజలను బలోపేతం చేసిన నాడే దేశం బలంగా ఉంటుందని ప్రియాంక అన్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ల మాటలు చెప్పి వెళ్తున్నారు తప్ప ప్రజల గురించి ఎవ్వరూ ఆలోచన చేయడం లేదని విమర్శించారు. భారతీయ నౌకాదళం మొట్టమొదటిసారి ఢిల్లీలో హాఫ్ మారథాన్ నిర్వహించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ఇండియా గేట్, కర్తవ్య పథ్ మీదుగా ఈ మారథాన్ సాగింది.
కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ రన్ను ప్రారంభించారు. 3 కేటగిరీల్లో నిర్వహించిన ఈ పరుగులో 10,000 మంది పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతి అందించారు. భారత పర్యటనకొచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ముంబైలోని పార్సీ జింకానా గ్రౌండ్ను సందర్శించారు. అక్కడ కాసేపు క్రికెట్ ఆడారు. ముంబై వచ్చి టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడకపోతే ఆ ట్రిప్ పూర్తి కాదని ఎక్స్ వేదికగా సునాక్ తెలిపారు. పార్సీ జింకానా గ్రౌండ్స్ చరిత్రను ఆయన కొనియాడారు. సంక్షేమ చర్యల ద్వారా ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేయాలని పార్టీ సభ్యులకు టీవీకే అధినేత విజయ్ పిలుపునిచ్చారు. పార్టీ తొలి వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలోని కార్యాలయానికి విజయ్ వచ్చారు. పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి జెండా ఎగురవేశారు. అంబేద్కర్, పెరియార్, కామరాజర్ విగ్రహంతో పాటు మరో 3 విగ్రహాలను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. వసంత పంచమి అమృత స్నానాలకు పెద్ద సంఖ్యలో భక్తులొచ్చే అవకాశం ఉండడంతో ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. భక్తులను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ తాళ్లు కట్టారు. కుంభమేళా ప్రాంగణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ప్రతి ప్రాంతాన్ని గమనిస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా హర్యానా కురుక్షేత్రంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ పాల్గొన్నారు. కురుక్షేత్ర ప్రాంగణంలోని సరస్సుకు పూజలు చేసి ఆ నీటిని ఆయన తాగారు. రాజ్యాన్ని, మతాన్ని వేరు చేయడం సాధ్యం కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. 2 వ్యవస్థల మధ్య ఘర్షణలు సహజమన్నారు. ధాన్యం ద్వారా ఈ ఘర్షణలు నివారించవచ్చని సూచించారు. ఈ ఘర్షణల నివారణకు రోజుల తరబడి చర్చలు జరిగిన విషయాన్ని దోవల్ ప్రస్తావించారు. మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్ను 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష ఈ టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ సత్తా చాటింది.